రామదాసు సాహిత్యం భక్తి సాహిత్యమైన ఒక విలక్షణమైన సాహిత్యం. రాజద్రోహ నేరంతోటి రామదాసుని బందీఖానాలో ఉంచారు. అతని మీద ఎవరు విచారణ చేశారో, అతని మీద ఆరోపించిన నేరం ఏమిటో ఎవరికీ ఏమీ తెలీలా. అతను ఎన్ని సంవత్సరాలు ఈ బందీఖానాలో ఉన్నాడన్న విషయం కూడా మనకి రికార్డుల్లో కనపడదు. ఎందుకంటే 17వ శతాబ్దం అంటే నిన్నగాక మొన్ననే కదా మరి. అవన్నీ కనపడొచ్చు. కానీ కనపడలేదు. దీనికంతటికి మనం ఎక్కడి నుంచి పోగేసుకోవాలంటే రామదాసు సాహిత్యం నుంచే మనం పోగేసుకోవాలి. అసలు ఏమిటి? ఇతనికి ఎన్ని సంవత్సరాలు పడింది? ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు అనంటే మళ్ళీ అతని కీర్తనల్ని మనం మాత్రమే వెతుక్కోవాల్సిన స్థితి కనిపిస్తుంది. దాంట్లో అతను అనేక రకాలుగా ఇంక మరి విసిగిపోతాడు కదా! ఎవరైనా మనిషి తర్వాత ఇంకొక విషయం మనం మర్చిపోకూడదు. ఒంటరితనమనేది భయంకరమైన శత్రువు. అప్పటి వరకు గ్రామంలో ఓహో! ఆహా! అని చెప్పేసి అందరి దగ్గర గౌరవం పొందిన రామదాసు ఒక్కడు వచ్చి ఈ బందీఖానాలో ఉంటున్నాడు. రోజు తీసుకెళ్ళి బయటికెళ్ళి బందీఖానాలో నుంచి బయటికి తీసుకెళ్ళి విపరీతమైన కొరడాలతో కొట్టడం. సరిగ్గా తినడానికి ఆహారం లేకుండా ఉప్పు కలిపిన ఆహారం పెట్టడం. ఆ ఉప్పు ఎక్కువగా ఉంటే మరి ఏం తింటాడు? తినలేడు. దెబ్బలతోటి ఒళ్ళంతా కృశించిపోతోంది. అసలు ఎందుకసలు నేను ఇవన్నీ చేశాను? అసలు ఈ రాముడు ఎవడసలు? వాడి గురించి నాకెందుకసలు ఈ తాపత్రయం? ఏదో ఉద్యోగం చేసుకుంటూ హాయిగా కూర్చోకుండాను. ఏమిటసలు ఈ లేని తలకాయ నొప్పులు నేనెందుకు తెచ్చుకున్నాను అని మనిషి విసిగిపోయినప్పుడు ఒంటరితనం. మాట్లాడడానికి ఎవరు లేరు. చెప్పుకోవడానికి ఎవరు లేరు. ఒక్క రాముడు. ఆ రాముడు రోజు కనబడ్డు, మాట్లాడ్డు. తన గోడేదో ఒకవైపు నుంచి వెళ్ళబుచ్చుకోవడమే ఇక్కడ మనకు కనపడే రామదాసు సాహిత్యం అంతా కూడా. ఏమిటికి దయరాదు శ్రీరాములు. ఎందుకు? నన్ను ఏమిటికి రక్షించవు శ్రీరాములు. ఇలాగ గద్దించి అడుగుతాడనమాట. ఎందుకు రావట్లేదు? ఏమిటికి దయరాదు శ్రీరాములు నన్ను ఏమిటికి రక్షించవు శ్రీరాములు. పరులను వేడను శ్రీరాములు నీకే కరములు జాచితే శ్రీరాములు. ఇంకెవ్వరిని నేను అడగను. వస్తే నువ్వు రాలేతే మానే. 12 ఏళ్ళాయను శ్రీరాములు బందీఖానాలో ఉన్నాను శ్రీరాములు. 12 ఏండ్ల నుంచి ఇప్పటికి. మరి నేను ఎంత చిక్కి శల్యమైపోతున్నాను నేను. అయినా రావు. ఎందుకు రావు? ఏమిటి అసలు నీకొచ్చిన సమస్య ఏమిటో చెప్పు నాకు రాముడు అని చెప్పేసి ఇలాగ అడుగుతూ ఉంటాడు. వె నల్లుల చేత, దోమల చేత నలుగుచున్నది దేహం అని ఏడుస్తాడు. నల్లులు పీకేస్తున్నాయి, దోమలు పీకేస్తున్నాయి. తినడానికి ఆహారం సరిగ్గా లేదు. ఆలోచించడానికి మనసు సరిగ్గా లేదు. పోనీ ఇంకెవరైనా ఉన్నారంటే ఒక్కడినే ఉన్నాను. ఏమిటిది? వెడలిటు రారేమి శ్రీరాములు మీ విడిది భద్రాచలమా శ్రీరాములు. నువ్వేమన్నా పెళ్ళికొడుకువా? ఆ విడిదిలో కూర్చోడానికి భద్రాచలంలో. ఏమవుతుందో ఊళ్ళో ఏం జరుగుతుందో చుట్టుపక్కల నీ భక్తులకి ఏమవుతుందో నీకు చూసుకోవాల్సిన అవసరం లేదు నీకు? ఆ భద్రాచలంలో విడిది పెళ్లి కొడుకులా కూర్చున్నావా నువ్వు? అని అడుగుతాడు. భక్తుల్ని రక్షించకుండా విడిదిలో పెళ్లి కొడుకులా ఎలా కూర్చుంటున్నావు నువ్వు? నీకు మనసెలా ఒప్పుతోంది? అని చెప్పేసేసి ప్రశ్నిస్తాడు. ఒక సందర్భంలో అతనిస్తాడు. అసలు కొంత దూషణ కూడా చేస్తాడనమాట. ఎలాంటి దూషణ అంటే, నేను పోనిచ్చేదనా? నన్ను రక్షింపక. అసలు నిన్ను పట్టుకుంటాను నేనసలు. నువ్వేదో అనుకుంటున్నావు. రేపు నీ సంగతి చెప్తాను చూడు. ఇలా అంటాం కదా పిల్లలతోటి అలాగా. నేను పోనిచ్చేదనా నన్ను రక్షింపక. రట్టు చేసి నేను అరికట్టుదునింక. నీ సంగతి అందరికీ చెప్పేస్తాను. గోల గోల చేసేస్తాను. అసలు నిన్నెవ్వరిని నమ్మొద్దని చెప్పేస్తాను. దిక్కు కలిగితే మొరబెట్టుకో ఇక. నాకొచ్చిన కష్టం నీకు కూడా వస్తుంది. నీ గురించి కూడా నేను నేరాలు చెప్పేస్తాను. నువ్వు దగ్గరికి ఎవరు వెళ్ళొద్దని చెప్తాను. వాడసలు దేవుడు కాదు. వాడసలు మనకేమి వరాలు కాదు కదా! అసలు మనకి మంచి చెడు చూడడని చెప్పేస్తాను. అప్పుడు దిక్కు కలిగితే మొరపెట్టుకో. ఎవరితో మొరపెట్టుకుంటావో మొరపెట్టుకో. అంటే మనిషిని ఒకే చోట కూర్చోబెట్టి అలాగా బాది కొట్టి చేస్తే మనిషి పిచ్చివాడైపోతాడు. ఏం మాట్లాడుతున్నాడో తెలీదు. చైత్ర వైశాఖాలు మర్చిపోయానన్నాడు. చైత్రం తర్వాత వైశాఖం. ఇవన్నీ మనకి అనుకుంటాం. మనకి అన్ని భోజనం జరిగి, అన్ని నిద్రా సుఖం, ఫ్యాను అవన్నీ ఉన్నప్పుడే మన వైభవం అంతా. అలాంటిది చైత్ర వైశాఖాలు మర్చిపోతాడు. ఒకరోజు మనకి పొద్దునేసరి సాయంకాలం ఏంటి ఇవాళ నిద్రకే అంటూ ఉంటాం ఇంట్లో. అలాంటి చైత్ర వైశాఖాలు మర్చిపోయానంటాడు. ఎందుకిలా చేస్తాం? సత్కీర్తి నీకు దక్కదు అంటాడు. అసలు రాముడనేవాడు ఉన్నాడు చూసావా? వాడిని అస్సలు ఎవరు పట్టుకోకండి అని చెప్పేసి నీ మీద నేరాలు చెప్పేస్తాను అంటాడు. అతని నిర్భయత్వాన్ని, నిర్వేద స్థితిని చూపిస్తుంది. ఎప్పుడు మనకు అన్ని జరుగుతున్నప్పుడే సంస్కారంగా ఉంటాం.
2 రోజులు భోజనం పెట్టకపోయండి, అక్కడి నుంచి ఇక్కడ దొంగతనం చేస్తాం, ఇక్కడి నుంచి దొంగతనం చేసేస్తాం. లేతే అక్కడ అప్పు చేసేస్తాం, ఇక్కడ అప్పు చేస్తాం. అన్నీ బాగా జరుగుతున్నప్పుడే ఈ సంస్కారం. వాడు దొంగండి అంటాం. దొంగ మామూలుగా అందరికి బతకాలి, గౌరవంగా బతకాలనే ఉంటుంది. వాడెందుకు దొంగతనం చేస్తున్నాడు? తిండికి లేక, గుడ్డకి లేక. వాడి అవసరాలు తీర్చడానికి ఏమీ అవకాశం లేక. అందుకని ఇతని రచనల్లో మనకేం కనబడుతుందంటే నిర్భయత్వం కనపడుతుంది. నిర్వేద స్థితి కనిపిస్తుంది. అసలు నీ పని చెప్తానుండు. నిన్ను రట్టు రట్టు చేసేస్తాను చూడు అని సాహిత్యంలో ఇంత స్వతంత్రంగాను, ఇంత చనువుగాను అయ్యో! దేవుడు మామూలుగా మనం అంటే ఏదైనా తప్పు మాట్లాడితే అయ్య బాబోయ్! లెంపలేసుకుంటాం. ఆ లెంపలేసుకోవడం లేదు కదా! ఇంకా ఎక్కువగా అతన్ని దూషించే రకమైన ఒక ప్రవర్తన ఇతనిలోకొచ్చేసింది. అతని మానసిక స్థితి అల్లకల్లోలమైపోయింది. ఎవరికి చెప్పుకోవాలో తెలీదు. ఏం చెయ్యాలో తెలీదు. ఈ రకమైన వాటితోటి అతను సీతమ్మ జ్ఞాపకం వచ్చింది అతనికి. భక్తిలో ఎలా ఉంటుందంటే లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి. పేరుకి మొదటే ఉంటుంది. కానీ పూజ చేసినప్పుడు మాత్రం విష్ణుమూర్తికే ఎక్కువ. లక్ష్మీదేవికి చివరిలో పూజ చేస్తుంది. కానీ సాధారణంగా వాళ్ళ మీద ఎక్కువ ఇప్పుడు ఈ వాగ్గేయకారులందరూ రాస్తున్నారు కాబట్టి మనం పాడుతున్నాం. కానీ ఇతను ఏం చేశాడు, రామదాస్ ఏం చేశాడు, సీతమ్మని ముందుకు తీసుకొచ్చాడు. అప్పటిదాకా సీతమ్మ రాముల వారి వెనకాల ఊరికే నడుస్తూ, మెల్లిగా నడుస్తూ వచ్చే సీతమ్మే మనకు కనబడుతుంది కానీ, సీతమ్మని ప్రత్యేకంగా ఒక ఆసీనురాలిని చేసి, అప్పుడు నీ మీద చూడమ్మా, నువ్వు చెప్పమ్మా అని చెప్పేసేసి ఆవిడని తీసుకొచ్చాడు. సీతమ్మని తీసుకొచ్చాడు. ఏం చెప్పాడు చూడు రాముడు ఏం చేస్తున్నాడు. అసలు ఇలా అయితే సత్కీర్తి దక్కుతుందా అతను? నువ్వైనా చెప్పొచ్చు కదా పోనీ. నువ్వు చెప్పు. నా వైపు నుంచి చెప్పు. నేను ఎంత భక్తుడినో నీకు తెలుసు కదా సీతమ్మ. చూస్తున్నావు కదా! నువ్వు చెప్పు కనీసం. నువ్వైనా చెప్తే వింటాడేమో. అతని వల్ల ఏమి అవ్వడం లేదు. ఈ మాట అనడానికి ఎంత ధైర్యం ఉండాలి. ఆ రాముడి వల్ల ఏ పని అవ్వదనుకో. సీతమ్మ నువ్వైనా చెప్పు కనీసం. నువ్వైనా అతనికి నచ్చచెప్పు. ఈ నచ్చచెప్పడం అనే విషయం చూస్తేనే ఆశ్చర్యం వేస్తుంది మనకు సాహిత్యంలో. ఇదేమిటి దేవుడికి తెలీదా? ఒకళ్ళెళ్లి చెప్పాలా నచ్చచెప్పమని. ఆవిడకి ఎలాగైనా చెప్పండి అని చెప్పేసి సీతమ్మని పంపిస్తాడా? ఈ రకమైన కీర్తనల్ని రామదాసు తీసుకొచ్చాడు. సీతమ్మని ముందు పెట్టి, రాములు వారికి నువ్వు చెప్పమ్మా అనే అనేక కీర్తనలను తీసుకొచ్చాడు. అంటే ఏంటి? వాళ్ళిద్దరిని తల్లిదండ్రులుగా చూసాడు. నువ్వు తల్లివి, అతను తండ్రి. మరి అలా చూసినప్పుడు కేవలం నీదే బాధ్యత అని చెప్పేసి రాముడి మీద తోసేయలే. నువ్వు చేయకపోతే ఊరుకుంటాననుకుంటున్నావా? ఇందాక ఏమన్నాడు? రట్టు రట్టు చేసేస్తాను చూడు నీ సంగతి అంటాడు. అదే విషయం సీతమ్మని తీసుకొచ్చి సీతమ్మ దగ్గర చెప్పాడు. ఇంక అసలు ఎవరు దండం పెట్టరు రాముడికి. సత్కీర్తి దక్కడం మాట దేవుడికి ఎవరు దండం పెట్టరు అతనికి. నువ్వు ఎలాగైనా చెప్పు అంటాడు. ఈ రకమైన కీర్తనలన్నీ మళ్ళీ తర్వాత ఎపిసోడ్‌లో చూద్దాం.